హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మకర రాశి వారు అవసరానికి ధన సహాయాన్ని అందుకుంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సమస్యలను తమ తెలివితేటలతోనే అధిగమించగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార అభివృద్ధికి శ్రమ ఏదైతే చేస్తున్నారో అది ఈరోజు ఫలిస్తాయి. వాళ్ళ వ్యూహాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక శుభకార్యాల నిర్వహణ యొక్క ప్రణాళికను ఈరోజు రూపొందిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వ్యాపారానికి కావలసిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అనుకోని విజయాలు ఈరోజు మీ సొంతమని చెప్పవచ్చు. విలువైన బహుమానాలను అందుకుంటారు. పెద్దలను గౌరవించడం వలన అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అనేవి దక్కుతాయి. అలాగే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలను అందుకుంటారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారి రోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపు అనేది వస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలులో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. చాకచక్యంగా ముందుకు సాగే సమస్యలను అధిగమిస్తారు. అలాగే కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ జరుగుతుంది. ఇక భూ వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ చిక్కులు వీడి ఉపశమనం అనేది పొందుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు వ్యూహాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి అనేది చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మంచి శుభదినం. అలాగే మకర రాశి వారికి ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.